ప్రేమ వల్ల ఇంతమంది కళ్ళల్లో కన్నీళ్ళు వస్తే ఆ ప్రేమ నాకు అవసరం లేదు. ప్రేమ మనుషులు కలపాలి, కుటుంబాన్ని విడదీయకూడదు. నువ్వు చెప్పినట్టే చేస్తానక్క. నేను పోరిని పెళ్లి చేసుకుంటాను. నన్ను క్షమించక్క, క్షమించక్క. నువ్వు పట్టుకోవాల్సింది నా కాళ్ళు కాదురా, పోరీ చెయ్యి. ఇదం తద్లిఖితం ధాత్రా లలాటే నరజన్మనా న తద్దేవైర్వా శక్యం తుమార్ప్యం. మీ ఇద్దరికి సగం పెళ్ళైపోయింది. మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటే మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టిన వాళ్ళవుతారు. అర్థమవుతుందా? పెళ్లికి వెళ్లకుండా ఇక్కడే కూర్చున్నారే. ఫోన్ చేసి వస్తానని చెప్పారుగా, వెళ్ళండి. నువ్వేం ప్రత్యేకంగా నాకు గుర్తు చేయక్కర్లేదు. అది నా కూతురు పెళ్లి. నేను వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తాను. అర్థమైంది. నేను సిగ్గు శరం లేని మనిషిని. నన్ను ప్రాణంగా చూసుకునే భార్య నాకు అక్కర్లేదు. నన్ను నెత్తిన పెట్టుకుని కాపాడుకునే బావ, నా పిల్లలు నాకెవ్వరూ అక్కర్లేదు. నా కొడుకు చంపినా, నరికేసినా, మెడ పట్టుకొని బయటికి తోసేసినా కూడా నేనేమీ బాధపడను. పోయిన మీ గౌరవాన్ని కూడా వెనక్కి తెచ్చిస్తాను అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా. వాళ్ళ గౌరవాన్ని కాపాడి మీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి రండి. వెళ్ళండి. నువ్వంత వ్యంగ్యంగా చెప్పాల్సిన అవసరమేం లేదు. రేపు నేను వెళ్ళకపోతే నాకే అవమానం. ఇప్పటికే నేను వాళ్ళని వదిలేశానని ఊరంతా చెప్పుకుంటున్నారు. అయినా మనిషి తప్పు చేసి పశ్చాత్తాపడితే దానికి క్షమాపణ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే ఆ నింద జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. సరే వెళ్ళండి. జరగని పెళ్లికి వెళ్ళిరండి. ఏంటి, పెళ్లి జరగదా? నిన్నే అడుగుతున్నాను, చెప్పు, ఆ పెళ్లి ఎందుకు జరగదు? నేనేమనలేదు. మీరు పెళ్లికి వెళ్ళిరండి అన్నానంతే. ఆగో! ఏమన్నావు? నేనేమనలేదు. మీరెక్కడికైనా వెళ్ళండి, నాకు సంబంధం లేదు. ఆ పెళ్లి జరగదని ఎందుకన్నావు? చెప్పవే, మాట్లాడు. ఏమైంది కేపీ? ఎందుకు అరుస్తున్నావు? నాకు అది అర్థం కావట్లేదు అన్నయ్య. అర్థం కావట్లేదా? ఊరి శివకి పెళ్లి జరగదన్నావు, ఎందుకన్నావు? అయినా వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనకేంటి, చేసుకోకపోతే మనకేంటి మావయ్య? మనకేంటి కదా. మరి దీనికి ఎలా తెలుసు పెళ్లి జరగదని? దీనికి ఎలా తెలుసో నాకు తెలియాలి. చెప్పు. కేపీ, ఏంటిది? అసలు అసలు తనకేం తెలుసని? జరగకూడదని మనసులో కోరుకుని ఉండొచ్చు. బిందు పెళ్లి కంటే ముందు ఆ పూరి పెళ్లి అయిపోతుందని ఏదో తట్టుకోలేక జరగదేమో అనుండొచ్చు కదా. ఆ మాత్రం దానికే ఆ చిన్న మాటల్లో పట్టుకుని ఏదో భూతద్దం పెట్టి చూడటమేంటి? 20 ఏళ్లు ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన ఈ ఆస్తి మొత్తాన్ని ఒక్క క్షణంలో ఆ భూమి పేరు మీద రాసేస్తున్నాడు. ఎనకన పిచ్చా? పిచ్చి కాదు, ఆవేశం. కొన్ని సమయాల్లో ఆలస్యంగా తీసుకునే నిర్ణయాల వల్ల నువ్వెంత ఎఫెక్ట్ అవుతున్నావో నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. పిచ్చోడి చేతిలో రాయి పెడితే ఇలాగే ఉంటుంది. ఇదంతా ఆ కేపీ వల్లే వచ్చింది.
పెళ్లికి వెళ్లేవాడు వెళ్లకుండా వాడి పెళ్ళ ఉన్న ఒక్క మాటని పట్టుకుని రెచ్చిపోయి ఆయన్ని రెచ్చగొట్టాడు. కేపీ ఆ శోభకి నమ్మిన బంటు. కానీ నాకు ఏకు మేకై కూర్చున్నాడు. నువ్వు తప్పు చేసావు. అసలు ఆ రోజే దాంతో పాటు వీణ్ణి కూడా ఆ మంటల్లోకి తోసిసుంటే ఈ రోజు నీకు కడుపు మంటే ఉండేది కాదు. పోనీ వెళ్లి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని అడుగుతా. నీకంత టైం లేదు. రేపు ఉదయమే లాయర్ని పిలిపించి ఆస్తి మొత్తం రాసేస్తానంటున్నాడు కదా. అదే జరిగితే నీ కొంప కూలిపోతుంది, చిప్ప నీ చేతికొస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఆ రోజు దానికి నిప్పెట్టి కప్పెట్టేశాను. మళ్ళీ నేను పెద్ద నిర్ణయం తీసుకునే అవసరం వచ్చేలా చేస్తున్నారు వీళ్ళు. అవసరం వచ్చినప్పుడు తీసుకునేదే నిర్ణయం. అదేదో త్వరగా తీసుకో. కూతుర్ని కూడా ఆ తల్లి దగ్గరికే పంపించేస్తా. ఆ ప్రయత్నాలు కూడా చాలా చేసావుగా. కానీ దాని తల్లి తనకి తోడుగా ఉందో లేక టైం బాగుందో తెలియదు గాని ప్రతిసారి చావు నుంచి తప్పించుకుంటూనే ఉంది. సో సొల్యూషన్ అది కాదు. మరి కొమ్మల్ని నరకడం కాదు, ఈసారి చెట్టు మొదల్నే నరకాలి.